నేనే లీడ్ చేస్తాను. బట్ ఉమ్, తోడుంటది ఈమెకు. చిన్న చిన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా, మూవీస్ కి వెళ్ళడం, షాపింగ్ కి వెళ్ళడం, అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఇంకా షాపింగ్కి. వాటిని ఎందుకు ఆపుతాం? అంటే డ్రెస్సులు కొనుక్కోవద్దా? ఓకే, ఏం డ్రెస్సులు బ్లాక్ ఇష్టం? డ్రెస్సెస్ తీసుకుంటాను. ఏం డ్రెస్సులు ఇష్టం బ్లాక్ డ్రెస్సెస్. శ్రీవర్షిని? బ్లాక్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి నాకు. ఉమ్, ఆ ఇది వరకు అంటే కొంచెం స్కర్ట్స్ అవన్నీ, జీన్సెస్ అవన్నీ ఇంట్లోనే వదిలిపెట్టేసి వచ్చాను. ఉమ్. అంటే శారీసా, చుడీదార్సా, ఇప్పుడైతే గాగ్రాసా, జీన్సా? చుడీదార్స్ అండ్ జీన్సెస్ బాగా లైక్ చేస్తాను నేను. ఉమ్. జీన్సెస్ తర్వాత చుడీదార్ తర్వాత శారీ, ఈ మూడు. మరి రేపటి నుంచి అగోరియమ్మ ఒంటికి బూడిద రాస్తుందేమో, నువ్వేమో నాకు జీన్స్ ఇష్టం, శారీ ఇష్టం అంటే అగోరియమ్మ లేదు లేదు బూడిద రాసుకోమంటదేమో. ఉండాలి. అలా ఏం చేయము, బస్ నేను రాసుకోను. జస్ట్ నేను ఓన్లీ సాధన నేర్చుకుంటాను. ఉమ్. వేసుకొని బస్ ఇస్తావా ని అగోరి? ఒంటి మీదకి మరి అగోరి గారు మరి ఏంటి, ఆమెకి ఇష్టమైన చూస్తా డ్రెస్సులు, టైంని ఆమెకి బట్టి. ఇష్టమైన కాస్ట్యూమ్స్ వేసుకొని ఇస్తారా? లేదు లేదు అలా కుదరదు, మెడలో రుద్రాక్ష వేసుకోవాల్సిందే, ఒంటికి బూడిద పూసుకోవాల్సిందే, కపాలంలో తినాల్సిందే అంటారా? రుద్రాక్షలు ఉంటాయి, సాధన నడుస్తుంటది. కానీ ఆమె హ్యాపీగా ఉండాలి. ఆమెకు జీన్స్ వేసుకుంటే వేసుకొనివ్వండి, ఇంకా చీర కట్టుకుంటే కట్టుకొనివ్వండి. ఆమె ఆనందమే కావాలి నాన్న. ఆమె హ్యాపీగా ఉండాలి అంతే. ఓకే, అంటే అఘోరీలు అంటే జనరల్గా సాధనలోనే అలా ఉండి మామూలుగా ఉన్నప్పుడు మళ్ళీ మామూలుగా ఉండొచ్చేమో కదా? చేయట్లేదు. నేను అఘోరిని కాదు. మీరు క్లారిటీ వినట్లేదు. నేను అఘోరిని చేయట్లేదు ఈమెని. అర్థం కాలేదు, కొంచెం వాల్యూమ్ పెంచండి పీసీ గారు. ఇప్పుడు చెప్పు. చెప్పమ్మా. జస్ట్ మై వైఫ్ అంతే. సాధన ఇస్తాను అంతవరకే. మరీ అఘోరి తత్వంలోకి అయితే రాదు. ఓ, శ్రీవర్షిని అఘోరి తత్వంలోకి రాదు. యా, ఓన్లీ సాధన పరంగా సాధన నేర్చుకుంటది, హ్యాపీగా ఉంటది. అంటే ఇప్పుడు ఒకవేళ టైం ఉమ్, ఉమ్. టైం ఇంకా ఆమెకు లేదు, నేను కూడా ఇంకా ఇలాగే వస్తానంటే ఇంకా దాన్ని బట్టి ముందు ముందు ఆలోచనలు, ముందు ముందు కార్యాచరణ బట్టి నడుస్తాం. అంటే ఇప్పుడు అఘోరి తత్వం అంటే మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలా? కొంతమంది అఘోరీలు సాధనలో ఒకలా ఉండి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వస్తూ ఉంటుంటారు, పెళ్లి చేసుకుంటారు, ఫ్యామిలీస్ కూడా ఉంటాయంటారు. నిజమేనా శ్రీవర్షిని, నీకు తెలుసా? నిజంగానే చాలా చాలా మంది అఘోరాలు పెళ్లి చేసుకున్నారు. ఉమ్, దానికి ఏం అభ్యంతరం లేదు పెళ్లిలకు. అంటే సాధన కరెక్ట్ చేస్తే చాలు. ఉమ్. అందుకనే నేను ఒకటే అన్నాను, నువ్వు అఘోరి తత్వంలోకి రావాలన్నా రావచ్చు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. నీకు హ్యాపీనెస్ ఇవ్వడానికి నువ్వు ఆనందం కోరుకున్నావు, నీతో ఆనందం ఉంటుందని అన్నావు. అందుకనే నేను సరే నువ్వు ఆనందంగా ఉంటానుగా, హ్యాపీనెస్గా వచ్చేసాయని కూడా చెప్పడం జరిగింది. మ్యారేజ్ చేసుకుంటా అన్నది, సరే చేసుకో అని చెప్పాను. చేసుకున్నాం కూడా, వాళ్ళ తల్లిదండ్రుల పర్మిషన్ కూడా తీసుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. ఇంకేం కావాలి? ప్రజలు ఏమనుకుంటారు, సభ్య సమాజం ఏమనుకుంటది అనేది మాకు అవసరం లేదు. వాళ్ళు ఎవరు మాకు పెట్టరు, వాళ్ళు ఎవరితో మాకు అవసరం లేదు. ఇప్పుడు ఆమె శ్రీవర్షిని అదే అడుగుతోంది నా. అంటే అక్కడ నాకు కొంచెం ఎవరైనా కామెంట్స్ పెట్టండి, అఘోరి ఎందుకు ఫేక్, ఏం ఆశించి ఫేక్ అని మీరు అనుకుంటున్నారు? నాకు ఫేక్ కనపడలేదు, మీకు కనిపించిన ఫేక్ ఏంటో అని అడుగుతోంది. సో జనాలకి ఎవరికైనా అఘోరీలో కనిపిస్తున్న ఫేక్ ఏంటో కామెంట్ రాస్తే నేను శ్రీవర్షిని అడుగుతా. అంటే శ్రీవర్షిని అడిగిన దగ్గర నాకు వెతుకుతున్నాను ఇందాక నుంచి, అఘోరి అమ్మ ఎందుకు ఫేక్, ఎక్కడ ఫేక్, ఏం ఆశిస్తోందని ఫేక్ అనుకుంటున్నారు అని నన్ను అడిగింది. సో దానికి నేను ఆన్సర్ వెతుక్కుంటూ ఉన్నాను. సో మీకు ఎవరికైనా ఆన్సర్ దొరికితే నాకు ఒకసారి చెప్తే నేను అడుగుతాను. నాకు నచ్చింది, నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను, ఆమె శివతత్వంలో ఉన్నారు, మీకెందుకు అంటే విమర్శించే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతున్నారు. ఎవరిని మోసం చేయలేదని చెప్తోంది. సో ఎవరికైనా దానికి ఆన్సర్ దొరికితే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఫర్ పాపులారిటీ, ఓకే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానమ్మా శ్రీవర్షిని, నువ్వు దానికి ఆన్సర్ ఫర్ పాపులారిటీ అని అడుగుతున్నారు ఎవరో. లేదండి, పాపులారిటీ అయితే చక్కగా ఇలాగే వచ్చి ఈమెతో ఉండి మళ్ళీ వెళ్ళిపోయి ఫాలోవర్స్ పెంచుకొని చక్కగా వీడియోస్ పెట్టుకుని బతికేదాన్ని కదా. అంటే నీకు కాదు, పాపులారిటీ ఆలోచిస్తే ఇన్ని విమర్శలు దేశంలో ఎవరి మీద ఉన్నాయి. గత 1 year నుండి విమర్శలు కొడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వెనక్కి అడిగి వేయలేదు కదా. మరి ఇంత విమర్శలు ఎవరు తట్టుకుంటారు?
పాపులారిటీ ఆశించి వచ్చాను అన్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, నేను పాపులారిటీ కోసం రాలేదు. మా లైఫ్ ఇద్దరం జీవితాంతం కలిసి జీవించాలని చెప్పి అనుకున్నాను కాబట్టి లైఫ్ టైం పెళ్లి చేసుకున్నాం అన్న తర్వాత పాపులారిటీ పాపులారిటీ ఏంటి, పెళ్ళే చేసుకున్నామని చెప్తున్నాం కదా. అంటే పాపులారిటీ కోసం పెళ్లి చేసుకున్నాను మీరు అనుకుంటున్నారా? అది చాలా తప్పు. ఓన్లీ ఫర్ మనీ అని ఎవరో రాశారు. జీవితం. ఒక్క నిమిషం, కొన్ని కమెంట్స్ నేను చదువుతారు. ఓన్లీ ఫర్ మనీ అంట, రాయండి కమెంట్స్లో. మీరు ఏమన్నా రాస్తే మీకు ఆన్సర్ దొరికేస్తుంది చాలామందికి. అగోరేం దాని గురించి చెప్పింది, మనీ నేను ఏం చేసుకుంటాను, ఏమన్నా నేను ఆస్తులు విల్లాలు ఫ్లాట్లు ప్లాట్లు కొనుక్కున్నానా, మనీ ఏంటని అడుగుతోంది. అవి ఉంటే దాన ధర్మాలు చేస్తాను, అవి ఉంటే ఎక్కడ మీద నిరూపించండి. ఇంట్లో 10 లక్షలు ఓకే, నేను అఘోరి ఎందుకు ఇక్కడికి వచ్చారు, పెళ్లి చేసుకోవడానికనే చెప్పేశారు. ఎవరికైనా కన్స్ట్రక్టివ్గా అంటే ఇది కారణం, అవును, పెళ్లి అఘోరి ఇది ఆశిస్తున్నారు అనే అఘోరి చూస్తున్నారు కానీ కాదండి, పెళ్లి చేసుకోవడానికి వచ్చా అంటున్నారు కదా, పెళ్లి మాత్రమే చూస్తున్నారు. మరి పెళ్లికి ముందు ఇవి చేసిన పోరాటం అదంతా ఏమైపోయింది, అదెందుకు చూడట్లేదు మీరు? మీరు కనపడ్డ తర్వాత పోరాటం మానేశారంటగా. ఇది నిజమేనా? వర్షిని కనపడ్డ తర్వాత అఘోరి పోరాటాన్ని ఆపేసి వర్షిని వెనక తిరుగుతున్నారంట, నిజమేనా? అది ముమ్మాటికి తప్పు. మరి 3 రోజులు కాశీలో సాధన చేసింది ఏంది, దైవ దర్శనాలు చేసేది ఏంది, జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నారు అదేంటి? ఎక్కడదక్కడ ఏ దర్గా రాష్ట్రం గురించి పోడారు అంటే నేను పరిచయమైనా కూడా దర్గా గురించి పోడారు. దర్గా హటావు వేములవాడ బచావ్ అని చెప్పని పాజిటివ్ తెచ్చింది ఎవరు? ఇవన్నీ నేను పరిచయమైనాకే కదా. సో అఘోరిని నెగిటివ్గా చెప్పే వాళ్ళందరికీ ఒక కారణం అయితే లేదు, ఊరికి అనాలని అంటున్నారని అనుకుంటున్నాం, అంతేనా? డెఫినెట్లీ వాళ్ళకి మంచి ఎవరైనా కానండి, ఇద్దరి మధ్యలో ఒకళ్ళు మంచిగా ఎదుగుతున్నారు అంటే ఎదుటి వారు చూడలేరు. ఇంత అందమైన అమ్మాయి అలా గురించి చేసుకోవడం ఏంటని చాలా మంది అబ్బాయిలు ఎవరైనా బాధపడుతున్నారేమో బహుశా. అదే అయి ఉంటది, అదే ఉంటది. ఇంత మంచి అమ్మాయి అగోరితో వెళ్ళిపోయింది, మాకేం ఇక్కడ కర్మరా బాబు, మాకే కరువులో ఉన్నాం అనుకుంటున్నారు కావచ్చు, చెప్పలేం కదా. నేను ఒకటే మాట చెప్తున్నా నాన్న, నేను ఇన్ని విమర్శలు పడుతున్నాను, ఇంతమంది ట్రోలింగ్ చేస్తున్నారంటే నేను సభ్య సమాజంలో యావత్ దేశం మొత్తం తిరుగుతున్నాను కాబట్టి మంచోళ్ళ మధ్యలకు చెడ్డోళ్ళ మధ్యకు నా దగ్గరికి అందరు వచ్చి నన్ను చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఇవన్నీ విమర్శలు వస్తున్నాయి. అదే నేను ఒక చోట అందరిలాగా నేను ఒక చోట గుడి కట్టుకోనో లేకుంటే ఆశ్రమం పెట్టుకోనో కూర్చొని ఉంటే నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వాళ్ళు, నన్ను మంచిగా చూసే వాళ్ళు, నన్ను పూజించే వాళ్ళే వస్తారు కదా. మరి వేరేటోళ్ళకి అవకాశం ఉండదు, ఈ ట్రోలింగ్ ను కూడా ఉంచాం కదా. అంతెందుకు నార్త్ సైడ్ వచ్చి చూస్తే మీరు అమ్మకి ఎంత మంది భక్తులు ఉన్నారో మీరే ఏంటమ్మా ఇంత ఫాలోయింగ్ అని చెప్పని అంటారు. అంత చక్కగా వస్తున్నారు, భక్తులు ఆశీర్వాదం తీసుకుంటున్నారు, అమ్మకి భోజనం లేదు ఇంటికి రమ్మని చెప్పి పతిని ఆడుతున్నారు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి అమ్మ ఇంటికి రండి అమ్మ, మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా అని చెప్పని. సో మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకే వదిలేస్తున్నాం. ఆ 2 రాష్ట్రాలకు రాకపోయినా మాకేమో అంత ఇబ్బంది ఏం లేదు, మేము ఎక్కడైనా ఉండొచ్చు, 4 రోజుల జీవితం ఎక్కడైనా గడపచ్చు, కానీ హ్యాపీగా ఉంటున్నాం. ఆనందంగా హ్యాపీగా మాతో అయినంత వరకు పోరాడతాం. ఇప్పుడు అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, అఘోరి గారు నాకు ఒకటి చెప్పండి, ఇప్పటి వరకు శివధ్యాసలో ఉన్న మీరు పరధ్యాసలోకి వెళ్ళిపోయారా శ్రీవర్షిని తోటి? అలా ఏముండదు నాన్న. మరి అలా అనుకుంటే ఇప్పుడు నిన్నటిదాకా నేను ఎక్కడున్నాను ఎందుకు చూస్తలేను? మరి ఈమె వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయింది కదా, చిన్ను వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికాడ ఉంది కదా 5 days 6 days. నీకు అనిపించట్లేదా వర్షిని? వర్షిని కూడా అడుగుతున్నా, వర్షిని నీకు అనిపించట్లేదా ఇప్పటి వరకు ఓం నమ శివాయ అంటూ శివధ్యాసలో ఉన్న ఆయన ఇప్పుడు మీ ధ్యాసలోకి వచ్చినట్టు అనిపించట్లేదా? నాకే మరి అనిపించలేదు. శివధ్యాసలో ఉన్నా నేను చిన్ను 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 అంటున్నాను ఏంటంటే సాధన చేసుకుంటుంది, ఆమె పూజల టైంలో ఆమె పూజ చేసుకుంటుంది, అండ్ అలాగే ఫ్రీగా ఉన్న టైంలో నాతో స్పెండ్ చేస్తుంది అంతే. ఓకే, ఏమని పిలుస్తారు? కొన్ని క్షణాలు చాలండి హ్యాపీగా ఉండడానికి. రోజంతా నాతోనే ఉండాలని చెప్పి నేను కోరుకోను. ఓకే, అంటే రోజులో ఎన్ని గంటల సాధన, ఎన్ని గంటలు మీతో? డైలీ 6 hours సాధనలో ఉంటారు, 6 hours చేస్తారు, ఈవినింగ్ 6 hours. ఏంటి సాధనలో ఏం చేస్తాడు ఆయన?
అంటే ఒక చోట కూర్చొని గుడి దగ్గర గానీ ఎక్కడైనా ఆగి మంచిగా ఒక చోట కూర్చొని సాధన చేసుకుంటారు. అదే గురుమంత్రం జపించుకుంటూ ఉంటారు.